నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, ఈరోజు మనకి మహాశక్తివంతమైన పంచమీ తిథి అండి. ఈ పంచమీ తిథి శనివారం నాడు రావడం అనేది కూడా చాలా విశేషం. మనందరికీ తెలుసు, వరాహి అమ్మవారికి పంచమీ తిథి సమయాలలో ఎక్కువగా పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు అన్న విషయం అనేది మనకు తెలుసు. అలాంటిది ఈ పంచమీ తిథి అనేది ఈరోజు మనకి శనివారం నాడు మధ్యాహ్నం 12:10 నుంచి మనకి రేపు మధ్యాహ్నం 1:17 వరకు కూడా ఈ పంచమీ తిథి గడియలనే ఉన్నాయండి. ఎప్పుడు కూడా రాత్రి సమయాలలో, అంటే ఈరోజు రాత్రి సమయం అనేది పూర్తిగా ఉంటుంది కాబట్టి ఈరోజు రాత్రి పూట ఈ చిన్న పరిహారాన్ని మీరు చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా మీ కోరికలు అనేవి ఎలాంటి కోరికలైనా సరే ఇప్పుడు చెప్పబోయే ఈ 2 మాటలతో కలిపి రాసి చూడండి ఫ్రెండ్స్. ఒక 5 సార్లు మీ కోరికండి 5 రోజుల లోపే, ఖచ్చితంగా 5 రోజుల లోపే తీరడం అనేది ఖాయమండి. ఇంకా పరిహారం ఏంటని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని అయితే కనుక ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు అమ్మవారికి, అంటే వరాహి అమ్మవారికి ఇష్టమైన పంచమీ తిథి అండి. అమ్మవారు సప్తమాతృకలలో 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి అమ్మవారిని పంచమీ దేవతగా భావిస్తూ నిజంగా రాత్రిపూట పూజలు అనేవి అమ్మవారికి చాలా ఇష్టం అండి. అలాంటి సమయాలలో ఎవరైతే కనుక ఆవిడకి పూజలు చేస్తారో నిజంగా ఆవిడ పలుకుతారండి. అంటే రాత్రి సమయాలలో అమ్మవారు కాశీలో ఉన్నప్పుడు ఆవిడ రాత్రిపూటే సంచారం చేస్తూ వాళ్ళ భక్తులకి ఎలాంటి ఆపదలు రాకుండా నిజంగా పాదుగాపుగా ఉండేవాళ్ళండి. అంటే వాళ్ళకి అండగా నిలిచేవాళ్ళు అనేది మనకి పురాణాల్లో చెప్పబడుతుంది. అలాంటి వారాహి అమ్మవారికి ఈరోజు రాత్రంతా కూడా, అంటే ఈరోజు మనకి శనివారం నాడు మధ్యాహ్నం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు ఈ గడియలనే ఉన్నాయండి. అంటే పరిహారాలు చేసుకునే వాళ్ళు రాత్రిపూట సమయం అనేది అమ్మవారికి చాలా శక్తివంతమైనది కాబట్టి రాత్రి దేవతగా అమ్మవారిని భావిస్తున్నాం కాబట్టి మీరు ఈరోజు ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్. మీ కోరిక ఇంకా తీరలేదక్క, నేను ఎన్నో పరిహారాలు చేశాను, ఎన్నో పంచమీ తిథులకు నేను ప్రయత్నించాను, నాకు తీరలేదు అని చెప్పి విసిగిపోయి ఇంకా కూడా నమ్మకం అనేది లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండి నిజంగా మంచి క్షణం అనేది ఇప్పుడు ఇది చేసుకో. ఈ పంచమీ తిథికి మనం చెప్పినా సరే కొంతమందికి ఏమనిపిస్తుంది, సమయాన్ని మిస్ చేసుకుంటూ సరేలేక నేను చేశాను నాకు కుదరలేదని వదిలేసుకున్న తర్వాత ఆ పంచమీ తిథి గడియలు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. చాలా వరకు కూడా పవిత్రమైన సమయం అని మనం అది మిస్ చేసుకున్న తర్వాత ఎంతోమంది తెలియజేస్తూ ఉంటారు, ఈ సమయం అనేది నాకు చాలా బాగా పనిచేసింది అని. అలా మనం మిస్ అయిన క్షణాలు అనేవి ఎన్నో ఉంటాయండి. అందువల్ల అలా ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి. అందుకనే మనం వచ్చే మంచి మంచి రోజులన్నీ కూడా మనం తెలియజేస్తూ ఉన్నాం. మన హార్డ్ వర్క్తో పాటు మన నమ్మకం కూడా మనల్ని కాపాడుతూ ఉంటుంది. అలాగే ఇంకా అమ్మవారి ముందు ఈరోజు రాత్రి 12 గంటలలోపు, 12 తర్వాత మీరు మెలకుగా ఉన్నా కూడా రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ గడియలు ఉన్నాయి కాబట్టి మీరు తెల్లవారుజామున 1 గంట 2 గంటలైనా కూడా అమ్మవారికి ఈ పరిహారాలు చేయొచ్చండి. నిజంగా అమ్మవారికి ఎంత చీకటి పడితే అంత శక్తి అనేది అమ్మవారికి పెరుగుతుందంటండి. అందువల్ల మీకు నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు, మెలుకొని ఉండేవాళ్ళు ఎవరైతే కనుక మీరు తొందరగా 2 గంటలు అయిపోతుందాక మేము షిఫ్ట్కి వెళ్ళొచ్చి అని అనుకున్నారనుకోండి, అప్పుడైనా సరే మీరు అమ్మవారి దగ్గర కూర్చోవాలని ఏమీ లేదు. మీరు ఉన్న చోటు నుంచే, మీరు ఆఫీస్లో ఉన్నా సరే, మీరు లేటుగా వచ్చినా సరే, రేపు 4 గంటలు 5 గంటలు బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే ఇంకా మంచిది. అలా అయినా సరే మీరు చేసుకోవచ్చు. ఇంకా ఏం చేయాలి, మన కోరిక తీరాలి అని అంటే ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. ఒక వైట్ కలర్ పేపర్ ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్. మీరు తీసుకొని అందులో ఒక గ్రీన్ కలర్ పెన్ను కానీ లేదంటే రెడ్ కలర్ పెన్ను కానీ ఉపయోగించండి. ఏం రాయాలి అంటే మీ కోరిక, మీ విష్ అనేది ఏదైతే ఉందో, మీ కోరిక కానీ సమస్య కానీ ఏదైతే ఉందో అది ఒక్కసారి రాస్తే చాలు. నేను గవర్నమెంట్ జాబ్ అని చెప్పి ఒక పేపర్ మీద మీకు రాసి చూపిస్తున్నానండి. మీకు ఒక కళ అనేది ఉంటుంది కదా, ఒక సొంత ఇల్లు కట్టుకోవాలనో లేదంటే పిల్లల పెళ్లి కోసమైనా మీరు
చేయొచ్చు. ఏదైనా ఒక్క కోరిక గురించి మాత్రం మీరు అనుకొని మీరు ఇప్పుడు చేయండి ఫ్రెండ్స్. అందుకోసం మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని పైన అమ్మవారి నామం అండి, వజ్రఘోషం అనే నామం ఎంత పవర్ఫుల్ అనేది మనకు తెలుసు. ఈ పేరుతో పిలిస్తే అమ్మవారు పలకకుండా ఉండరండి. అందువల్ల వజ్రఘోషం అనే పేరుని 5 సార్లు రాయండి ఫ్రెండ్స్. ఫస్ట్ 5 సార్లు వజ్రఘోషం అని రాసి ఆ తర్వాత కింద మీ కోరిక ఏదైతే ఉందో, గవర్నమెంట్ జాబ్ అయితే గవర్నమెంట్ జాబ్ అని పూర్తిగా రాయాల్సిన అవసరం లేదు. డబ్బు పరంగా మీకు సమస్యలు అనుకోండి, డబ్బు అని రాయండి. నిజంగా అప్పులు అనుకోండి, అప్పు అని మనం రాయాల్సిన అవసరం లేదు. డబ్బు అని రాస్తేనే అందులోనే ఇంక్లూడింగ్ అన్నీ వచ్చేస్తాయండి. అందువల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు అయితే డబ్బు అని రాయండి. కింద మీకు ఇంకేదైనా సరే, ఇంకా సంతానం కానీ ఇంకెలాంటి ఒక విషయాల గురించి ఆలోచిస్తున్నా అలా చిన్న ఒక వర్డ్తో రాసుకోండి. ఆ మాట మాత్రం ఒక్కసారి రాస్తే చాలు. ఆ తర్వాత కింద ఏం చేయాలి అని అంటే మీరు అపరాజిత అనే నామాన్ని, ఈ 2 పేర్లు కూడా అండి అమ్మవారికి నిజంగా చాలా ఇష్టమైన పేర్లండి. ఈ పేర్లతో ఎవరైతే పిలుస్తారో అమ్మవారు ఖచ్చితంగా వాళ్ళ పిలుపుకి పలుకుతారండి. అంటే మన కోరిక తీర్చడానికి అమ్మవారు స్పందిస్తున్నారని అర్థం అన్నమాట. అందువల్ల అలా రాసిన తర్వాత 5 సార్లు రాసిన తర్వాత ఆ పేపర్ని మడిచేసి మీరు మీ అరచేతిలో పెట్టుకొని అమ్మవారి నామాన్ని ఒక 5 నిమిషాల పాటు మనసులో అనుకోండి. ఓం శ్రీం అని కానీ, లేదంటే కనుక అంటే మనీ పరంగా చేసేవాళ్ళైతే కనుక ఓం శ్రీం అని అనుకోవచ్చు, లేదంటే వజ్రఘోషం అని కూడా అనుకోవచ్చు. అలా అనుకున్న తర్వాత ఓం వారాహే నమః, ఓం పంచమే నమః మీరు ఏమైనా సరే అనుకోవచ్చు. అమ్మవారి మంత్రాలు చదువుకున్నట్టుగా మీరు ఒక 5 నిమిషాలు అమ్మవారి కోసం కేటాయించండి. ఆ తర్వాత ఆ పేపర్ని మీరు పూజ గదిలోకి వెళ్ళగలము అని అనుకున్నప్పుడు, రాత్రి 12 గంటల్లో మీ పూజ గదిలోకి వెళ్ళగలము అని అనుకున్నప్పుడు ఇలా రాసి మీ పూజ గదిలో అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే అక్కడ పెట్టండి. లేదు అమ్మవారి ఫోటో లేకపోయినా సరే మీ పూజ గదిలో ఏ అమ్మవారి ఫోటో ఉన్నా సరే అమ్మవారి ఫోటో వెనకాల పెట్టండి. లేదనుకుంటారా అక్క మా పూజ గదిలోకి వెళ్ళడానికి కుదరదు, ఇప్పుడు భోజనం చేసేసాము, ఒక నాన్ వెజ్ తినేసాము, తెలుసో తెలియకో అని అనుకున్న వాళ్ళు కూడా ఈ పరిహారం చేయొచ్చండి. నాన్ వెజ్ తినేసాము అని చెప్పి మీరు మానేయాల్సిన అవసరం లేదు. పూజ గదిలోకి వెళ్లకుండానే అమ్మవారి ఈ నామాన్ని మీరు రాసి మీరు మీ బుక్ కానీ మీ మనీ పర్స్ కానీ ఏదైనా ఉంటే కనుక అక్కడైనా సరే ఈ పేపర్ని పెట్టుకోవచ్చండి. ఇంకా ఈ పేపర్ని మీరు అలాగే ఉంచేసేయండి ఫ్రెండ్స్. ఒక 5 రోజులు కాదు కదా, శుభ్రంగా చక్కగా మీ మనీ పర్స్లోనే ఉంచేసుకోండి. మ్యాక్సిమం 5 డేస్ అండి. 5 రోజులలో మీ కోరిక తీరడానికి అమ్మవారు మీకు నిజంగా పలుకుతారండి, కథలు వస్తారు, మీతో మాట్లాడతారు, ఆ సమస్యకి తగిన పరిష్కారాన్ని చూపిస్తారనమాట. ఎలాంటి ఒక క్లిష్ట పరిస్థితి అయినా సరే అది మారటానికి చాలా మంచి అవకాశం అండి ఇది. ఈ మాఘమాసంలో వచ్చే ఈ పంచమి తిథి చాలా వరకు కూడా శక్తివంతమైన పంచమి తిథి అండి. అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఈ పరిహారం చేయటానికి. ఆ పేపర్ని అలాగే ఉంచేసేయండి, ఎన్ని రోజులైనా పర్వాలేదు. తర్వాత మళ్ళీ మీరు ఒక నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత ఆ పేపర్ని తీసేసి మీరు ఒక సాంబ్రాణి వేసినప్పుడు ఆ సాంబ్రాణిలో ఆ పేపర్ని వేసేసేయచ్చు. ఆ తర్వాత మళ్ళీ చేయాలి, మీకు ఇది ఇలా చేస్తే ఒక పాజిటివ్గా ఉంది అని అనుకున్న వాళ్ళు మీరు మళ్ళీ కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, జై వారాహి.